హరే కృష్ణ. భక్తి వేదాంత శిల ప్రభుపాద అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ఇది దొరకడం నిజంగా మన భారతదేశానికి మనందరికీ కూడా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే భక్తి ప్రపత్తులు అనేది ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళే ఒక గొప్ప ఆచార్యుడు అన్నమాట. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎంతోమందికి ప్రసాద వితరణ చేసి అందరికీ కృష్ణ చైతన్యం తీసుకునే అంత గొప్ప స్థాయిని కలిగించినారు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ఆయన స్వయంగా వర్షిప్ చేస్తూ ఉన్న రాధా మాధవ మూర్తి బృందం. ఇప్పుడు మనం అద్భుత మందిరమైన చంద్రోదయ మందిరంలో ఉన్నాం అన్నమాట. దాంట్లో ప్రభుపాద ఒక ఎగ్జిబిషన్లో ఉన్నాం. ప్రభుపాద వాడిన వస్తువులు, ప్రభుపాద ఆయన రాసిన పుస్తకాలు, భగవద్గీత భాగవతం పుస్తకాలు అన్నీ కూడా ఇది చక్కగా ఉన్నాయి. ప్రభుపాద రాసిన లేఖలు, ఆయన సంతకం, ఆయన టైప్ చేసినట్టు ప్రభుపాద గురువు భక్తి సిద్ధాంత సరస్వతి. భక్తి ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తండ్రి గారు ఏదైతే ప్రభుపాద గారు అర్థం చూసి తిలకం దిద్దుకుంటున్నారో ఆ అర్థం వల్ల ఎగ్జిబిషన్లో చూపిస్తాను. ప్రభుపాద గారు భగవద్గీతని ఎన్ని భాషల్లో రిలీజ్ చేశారంటే అన్ని భాషల్లో పోలిష్, పోర్చుగీస్, పంజాబీ, సెర్బియన్, రష్యన్, రోమన్, సోలావాక్, సోలెవిని, స్పానిష్, స్వీడిష్, తమిళ్, తెలుగు అన్ని ఒక భాషల్లో భగవద్గీతను ప్రచురించి భగవద్ ఒక తత్వాన్ని దేశ విదేశాలకు తీసుకెళ్ళిన ఒక ప్రత్యేకత అనేది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకు చెందిందనమాట. ప్రభుపాద ఒక ఐడి ఒరిజినల్ సాంస్క్రిట్ భగవద్గీతని ట్రాన్స్లేట్ చేసింది. శ్రీమద్ భాగవతానికి ఇలా పూర్వకాలం బైండింగ్ చేసి పెట్టినారు అన్నమాట. ప్రభుపాద వాడిన టైప్రైటర్ మిషన్, ఈ టైప్రైటర్ మిషన్తోనే బ్యాక్ టు గాడ్ అనే పుస్తకాన్ని ముద్రించి ప్రింట్ చేసి దాంతోనే ఆ టైప్ మిషన్తోనే కొన్ని పేపర్స్ తీసి దాన్ని వితరణ చేసి భగవత్ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అందేలా చేశారు అన్నమాట. ప్రభుపాద టేప్ రికార్డింగ్ చేసుకునే టేప్ అన్నమాట. టేప్ రికార్డర్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద.
ప్రభుపాద అనే పదం కాదు. ఆయన ఒక తుఫాన్ భక్తి ప్రచారంలో ఒక తుఫాన్లాగా వచ్చారన్నమాట. హరివో గోపాలరావు వాడిన హార్మోనియం హరిహరివో దొరకుడా ఇటువంటి శివ. నిజంగా మన పూర్వజన సుకృతం అనుకోవాలి. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుపాలవారు వాడిన వస్తువులు చూడడం, ఆయన రాసిన గ్రంథాలను ఒకేసారి చూడడం, ఆయన ఒక కళని నిజం చేసేలాగా పెద్ద మందిరం వేయడం, ఆవిర్భవించడం చాలా అద్భుతమైన విషయం. ఇది పూర్వజన సుకృతం అనుకోవాల్సింది. మన బీపీటీ వాళ్ళు పుస్తకాల వితరణ చేసే ఒక సంస్థ అన్నమాట. బీపీటీ భక్తి వేదాంత బుక్ ట్రస్ట్. ఇంకా రూపాలు వాడిన ఆయన యొక్క వస్తువులు చూద్దాం. ప్రభుపాలు ఆయన వాడిన వస్తువులు, ఆయన ప్రసాదం తీసుకున్న పళ్ళెము, ఆయన నీళ్ళు తాగిన గ్లాసులు, అలాగే వెండి స్పూను, వెండి తట్ట, ఆయన వాడిన చెమ్ములు, ఆయన వాడిన స్వెటర్, ఆయన వాడిన కాషాయ దుస్తులు, కాషాయం గొడుగు, హాఫ్ షట్టరు, టవలు, రూమాలు, తలకేసుకునే క్యాపు, ప్రోపర్ ఫుట్ ఫ్రంట్, ఆయన వాడిన షూ, ప్రోపరాల్సిన టవల్, వూలన్ హ్యాటు, కుర్తా ఒక భాగాన్ని సేకరించబట్టినారు. ఆయన లాస్ట్ టైం వాడిన కుర్తా. అద్భుతం, మహా అద్భుతం. ప్రళయం ప్రళయం, భక్తి ప్రచారానికి ప్రళయం ప్రళయం లాగా వచ్చి భక్తిని ఊపి అందరికి భక్తిని చేర్చి తన ఎంతోమంది శిష్యుల్ని ఇచ్చి ప్రభు బుక్ రాసేటప్పుడు వాడిన లాంతరం. అదిగో హీటర్, రూమ్ హీటర్, చాలా చల్లగా ఉండేటప్పుడు రూమ్ హీటర్ వాడుతుంటాం. నేను వాడిన బెడ్షీట్, ఆయన వాడిన తైలము, ఇందాక మనం చూసాక తిలకం పెట్టుకునేది అద్దం, ఇదే తిలకం పెట్టుకునే అద్దం, ఆయన జన్యం బ్రహ్మ థ్రెడ్, ఇవన్నీ కూడా ఆయన ఒక శిష్యులకి ఒకప్పుడు ఆయన కానుక ఇచ్చినటువంటి తీసుకొచ్చి ఈ మ్యూజియంలో ఉంచినారన్నమాట. కాబట్టి డొనేటెడ్ బై వాళ్ళందరి పేరు రాసినారు. మన ఇంట్లో ఉన్నదానికంటే కూడా మన దగ్గర ఉన్నది కూడా ఇది 10 మంది చూస్తే ఇంకా బాగుంటుంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే భక్తులందరూ తెచ్చి పెట్టినారన్నమాట. రూపాల వారు ఆచమన మంత్రాలు నేర్పిస్తున్నారు. 1972లో అందిస్తాం లెటర్ టు జయపతాక స్వామి, మన గురు మహారాజ్ గారికి ఇచ్చిన లెటర్. ఫస్ట్ ఇస్కాన్ గేట్.
మాయాపుర. హరి హరి ఓ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిజంగా మీరందరూ గమనించారు, చూశారు. ఆయన అనుగ్రహం చేత మనందరూ బాగా భక్తి చేయాలి. ప్రతి ఒక్కరూ హరినామం జపించాలి. మానవ జీవితం ఒక ధర్మమే హరే కృష్ణ మహాంత్రం జపం చేయడము, భగవద్ధామ వెళ్ళిపోవడం, బ్యాక్ టు గాడ్ హెడ్ అనేసి రూపంలో వారు పుస్తకం రాసింది. నిజంగా మనల్ని అంతా తీసుకెళ్ళడానికి దయచేసి అందరూ రండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఎవరు లేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని దగ్గర జపం చేపించి మహామంత్రం అందరి దగ్గర కూడా మనం ఆ ఒక దీక్షలు ఇప్పించి అందరికీ ఆ ఒక అనుగ్రహం ఇప్పిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జయ.